సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు పార్లమెంట్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖసాని బాలాజీ, అద్దంకి ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షుడు మండువ జయంతిబాబు, పెద్దకొత్తపల్లి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా, కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపురారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా, తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా, అడిగే ఆశతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా, కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపురారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా, వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా,
అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రా రా రా. ఈకలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని. ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 కదలిరా, కదలిరా కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. కదలిరా 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 కదలిరా, కదలిరా కదలిరా కదలిరా. కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రా రా రా. ఈకలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.
చేయండి కెమెరాలకి సైడ్ చేయండి కెమెరాలు సైడ్ చేయండి రాఘవంకులు రా నువ్వు కూడా ఏంది తుమ్మల హరిబాబు తుమ్మల సుధాకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కమిటీ వారు కోరుచున్నారు. దయచేసి ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నిర్మించి దీనిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యాలు చేసినందుకు పార్టీలో మాతోటి పనిచేస్తున్న పెద్దలు సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన సత్కరిస్తారు. ఓకే సార్ అన్న మీరు దగ్గరికి సంజీవన్న వెల్లంపల్లి ఎంపీటీసీ సభ్యులు అంటే భవానీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. భవానీ గారు రవికుమార్ గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి, కాబోయే ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి అంగాస్వాములు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున సుబ్బరావు గారు, గొట్టిపాటి రాఘవరావు గారు, భవానీ గారు, రైతు నాయకులు మనోజ్ గారు, ఇంకా వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు జాతి యావత్తు గర్వించదగ్గటువంటి, ప్రపంచం యావత్తు కూడా ఒక మహానాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించి 9 నెలలు పార్టీ పెట్టి 9 నెలల కాలంలో అధికారంలోకి తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఉంటే ఆ పరిపాలన తుదముట్టించడానికి ఉద్భవించినటువంటి ఒక మహానేత ఆంధ్రప్రదేశ్లో పుట్టి సినీ రంగంలో రారాజుగా వెలిగి రాజకీయంకి వచ్చి తను ఏదైతే సినీ రంగంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పడుతున్న బాధలు, వివక్షత అన్నింటినీ కూడా తన సినిమాల్లో చూపించి రాజకీయంగా ముందుకు వచ్చి సమాజానికి వచ్చే తలంపుతో పార్టీ పెట్టి ఆ పార్టీ 9 నెలల అధికారం తీసుకొచ్చినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ విగ్రహావిష్కరణ ఈ సాయం సమయంలో కొత్తపల్లి గ్రామంలో మీ అందరి సమక్షంలో ఇంత కన్నుల పండుగగా జరుపుకోవడం, ఒక మహానేతని స్మరించుకోవడం నిజంగా ఈరోజు ఒక గర్వించదగిన విషయం. నాకైతే చాలా సంతోషదాయకమైన విషయాన్ని కూడా మీ అందరూ. ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇంత ఘనంగా ఈ గ్రామంలో పెద్ద పనుల్లో జరగటం ఎంతో సంతోషంగా ఉంది. ఊహించని విధంగా ఇంత అద్భుతంగా జరగటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది ఎన్ని రోజుల నుంచో మంచి ప్రోగ్రాం పెట్టుకోవాలని మన పెద్దపల్లి నాయకులందరూ అడుగుతూ ఉన్నారు. చివరికి ఇంత ఘనంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడంటే ఎంతైనా మాట్లాడవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సినిమా నటుడుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రతి పాత్రలో ఆయన బ్రహ్మాండంగా నటించాడు. కృష్ణుడు పాత్రలో చూస్తే అదే విధంగా ఉంది, రాముడు పాత్రలో అదే విధంగా ఉంది, దుర్యోధన పాత్రలో బ్రహ్మాండంగా నటించాడు. ఏ పాత్రలో నటిస్తే ఇంతకన్నా మంచి వ్యక్తి ఎవరు లేదేమో అనే విధంగా ఎన్టీ రామారావు గారు నటించారు. ఈరోజు సినిమాల్లో అంత అద్భుతంగా పేరు తెచ్చుకొని డబ్బులు సంపాదించినా కానీ ప్రజలకి ఏదో సేవ చేయాలని ఆ రోజు పార్టీ పెట్టి 9 నెలల్లోనే రికార్డ్ బ్రేక్లో, గిన్నిస్ బుక్ రికార్డ్ బ్రేక్లో తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని తెప్పించడం అదొక వరల్డ్ రికార్డ్ అని ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. రావటమే కాకుండా చాలా మంది ఎలక్షన్లో గెలుస్తూ ఉంటారు, కానీ మంచి పేరు ముద్ర
ఎల్లప్పుడూ పెట్టుకోవాలంటే అది కొద్దంతో సాధ్యం. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రము ఉన్నంత కాలం, ఇక్కడ ప్రజలు ఉన్నంత కాలము ఆయన పేరు ఎల్లప్పుడూ ఉండే విధంగా ఆయన ముద్ర వేసి వెళ్ళిపోయారు. ఈరోజు ఇచ్చారు, అదేవిధంగా పక్కా గృహాలు ఇప్పించారు. పరిపాలన విషయంలో ఆయన మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని వచ్చారు. ఇవన్నీ కాకుండా సామాజికంగా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, మరీ ముఖ్యంగా బీసీలకి ఆయన ఎంతో పొలిటికల్ ప్రాధాన్యత ఇచ్చి చిన్న చిన్న బీసీ లీడర్ని పెద్ద పెద్ద నాయకులుగా చేసి ఈరోజు కూడా మన మధ్యలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ చేసింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు. అందుకని మన దేశంలోనే ఒక గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇదే కాకుండా మనం గమనించాల్సింది ఏంటిదంటే అదే స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఈరోజు నేను చెప్పేది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఇదే మన సమయం. వచ్చే ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు ఏం జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, ఆయన ఆలోచన విధానం ముందుకు వెళ్ళాలంటే ఈసారి జగన్ ప్రభుత్వాన్ని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత ఘనంగా పెద్దపల్లిలో ఈ కార్యక్రమం జరిగిన పెద్దపల్లి తెలుగుదేశం నాయకులు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక స్థానికంగా ఇన్ఛార్జ్ కొన్న సోదరుడు ఎక్స్ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మరో సోదరుడు జనార్దన్ రావు గారికి, వేదికని అలంకరించిన పెద్దలకి, వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, కొత్తపల్లి గ్రామస్తులకి అందరూ కూడా, సోదరి సోదరులకి అందరూ కూడా ముందుగా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చాలా మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పేంత వయసు అనుభవం కూడా నాకు లేదు. మహానుభావుడు, గొప్ప వ్యక్తి అన్నమాట. అటు సినిమా రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయనే పోటీ అన్నమాట. ఆయనకి సాటి ఎవరు రారు. ఇందాక మన బాలాజీ మాట్లాడుతూ చెప్తా ఉన్నాను అనమాట. మొన్న మధ్య అనౌన్స్ చేసిన వాటిలో పెద్దలు పివి నరసింహారావు గారికి భారతరత్న రావటం మనందరం కూడా సంతోషమే. ఒక ప్రధానమంత్రిగా రావటం మనందరం కూడా సంతోషమే. అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఎంతో గొప్ప వ్యక్తి, రాజకీయ రంగంలో కానీ ఎన్నో మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారికి కూడా రావాలని చెప్పి కూడా మనసారా మనందరం కూడా కోరుకోవాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా అటు 83లో ఏ ముహూర్తాన్ని పెట్టాడే కానీ పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో ఎంతమంది వచ్చినా సరే, ఎన్ని కుట్రలు చేసినా సరే, తెలుగుదేశం పార్టీ పునాదిలో ఒక్క ఇటుక బిల్లను కూడా కదిలించలేకపోయారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, కార్యకర్తలకు ఉండే బలం అని చెప్పి కూడా తెలియజేయడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం చూస్తూ ఉన్నాం, 85లో నాదెండ్ల భాస్కర్రావు గారి రూపంలో తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని చూశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత లక్ష్మీభారత రూపంలో చేశారు. ఇప్పుడు జగన్ రూపంలో చేస్తూ ఉన్నారు. అంతకింత రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసిమెలిసిగా పనిచేసి తప్పకుండా 170 సీట్లకు 170 సీట్లు కొట్టి, ఏ అవమానంతో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ నుంచి బయటికి పంపించారో దానికంటే తలెత్తుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా స్థానికంగా సోదరుడు విజయ్ కుమార్ ఒకసారి ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు దెబ్బతింటం జరిగిందనమాట. మేమందరం కూడా కలిసి పనిచేసాం. నేను ఒక్కటే మిమ్మల్ని అందరూ కూడా అడుగుతా ఉన్నాను, ఈసారి గ్రామాల్లో అందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పక్కన పెట్టండి, కలిసికట్టుగా పనిచేయండి. సోదరుడు విజయ్ కుమార్ని అసెంబ్లీకి పంపించాల్సిందిగా పేరున అందరం కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా పాల్గొనే విధంగా చేసిన గ్రామస్తులకు అందరూ కూడా మరొకసారి పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రవి గారు, విజయ్ గారు, బాలాజీ గారు, స్వాములు గారు,
అదేవిధంగా మురళీ గారు, ఇంకా మండల ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా ఈ గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మహిళా తల్లులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, ఒక మంచి కార్యక్రమం పెట్టి మళ్ళా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా మండలంలో ఉండే ముఖ్య నాయకులంతా కూడా ఒక దగ్గరికి వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఒకసారి ఈరోజు అన్ని ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టుకున్నాం. ఈరోజు ఈ కొత్తపల్లిలో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవటం, దాన్ని అందరం కూడా రావటం, ఎన్టీ రామారావు గారి గురించి 2 నిమిషాలు అందరం కూడా తలుచుకునే విధంగా ఒక మంచి కార్యక్రమం ఇది. ఎన్టీ రామారావు గారు అనేది ఒక యుగ పురుషుడు. ఆయన ఎన్ని సంవత్సరాలు చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజల్లో హృదయాల్లో ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ రోజుకి కూడా ఎవరైనా కూడా ఒక కృష్ణుని చూడాలంటే ఎన్టీ రామారావు గారిని చూస్తే గుర్తుపెట్టుకుంటారు. రాముని చూడాలన్నా ఎన్టీ రామారావు గారిని చూస్తేనే ఇలా ఉంటారు రాముడు అని చెప్పేసి అనుకునే ఎన్నో పాత్రలు పోషించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అప్పుడుండే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా మన ఎన్టీఆర్ గారి దగ్గర మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చినా కూడా ఆయన పెట్టిన పథకాలు కూడా ఈ రోజుకి అమలు పరుస్తున్నామంటే ఆయన ముందు చూపుతోటి ఆ రోజుల్లో పెట్టిన పథకాలు ఏదైతే ₹2 కిలో బియ్యం, అదేవిధంగా మహిళలు ఇంటికే పరిమితంగా ఆడకూడదు, మహిళలకు కూడా సమాన హక్కు ఉండాలని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా పెన్షన్ కూడా ఆ రోజుల్లో మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఏదైతే ఎస్సీ కాలనీస్ కానీ బీసీ కాలనీస్ కానీ ఉంటే పక్కా గృహాలు కానీ ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఆయన పెట్టిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అనేక కార్యక్రమాలు కూడా ఆయన పెట్టిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ రోజును కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముందు చూపుతోటి పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే మన దేశంలోనే కాకుండా ఎక్కడ విదేశాల్లో ఉన్నా కూడా తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటాం. ఎన్టీఆర్ అంటేనే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే పరిస్థితుల్లో కూడా ఈరోజు తెలుగు ప్రజల్లో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం, అందరం కూడా ఈరోజు ఎన్టీ రామారావు గురించి మనం తలుచుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఏం చేశారనేది కూడా మనందరూ కూడా ఆలోచించుకోవాలి. 14-19లో చేసిన పనులు తప్పితే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని మీ అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీ పక్కనే ఉండే గుళ్ళకమ్మది దగ్గర గేట్లు కొట్టకపోతే ఈ రోజుకి దిక్కు దివానా లేదు. అదేవిధంగా ఆ గేట్లకి 3 కోట్లు పెట్టి చేపించడానికి కూడా ఈ చేత కాలేదు ఈ ముఖ్యమంత్రికి. ఎంతమంది ఆ ఎమ్మెల్యేలు చూస్తేమో వచ్చి ఏదో మాట్లాడటం తప్పితే ఈ రోజుకి కూడా దానివల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మనం తెలుసుకోవాలి. ఎక్కడా కూడా రోడ్లు ఇలా బ్రిడ్జీలు గట్ల ఏ పని కూడా పూర్తి కాల. ఈరోజు అదేమంటే పెన్షన్లు, అదివరకు తెలుగుదేశం టైంలో పెన్షన్లు రేషన్ కార్డులు అడిగిన వాళ్ళందరికీ ఇస్తే ఈరోజు కరెంటు బిల్లు ఎక్కువని లేకపోతే మా మోటార్ సైకిల్ ఉందని చెప్పి ఎంతోమంది కూడా ఈరోజు పెన్షన్లు కూడా తీసేసి పేద ప్రజలను ఇబ్బంది పెడుతుంది కూడా ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చాడు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగల. పూర్తిగా దాన్ని ఏం చేశారనేది కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క లెక్క తీస్తాం. లెక్క తీసిన తర్వాత ఎవరెవరు తిన్నారో ఇవన్నీ కూడా కట్టించే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం కూడా ప్రజలను కూడా మంచి చెడు ఆలోచించుకోవాలి. ఈరోజు ఒక్క అవకాశం అని చెప్పేసి ఒక నియంత పాలన, ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అప్పగించారు. ఈరోజు ఇసుక దోచుకుంటున్నాడు. ఒక పక్క చూసుకుంటే
మద్యమేమో ఆయన ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి దొంగ బ్రాండ్లు పెట్టి ఈరోజు ఎంతో మంది చావు కారుకురయ్యాడు. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నాడంటే సిపిఎస్ అన్నాడు, ఏమో చెప్పారు మాటలు. ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు. ఈరోజు వ్యవస్థనంతా కూడా అదేవిధంగా చదువుకున్న స్టూడెంట్స్కి ఏమో జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈరోజు జాబ్ క్యాలెండర్ లేదు, ఏమి లేదు. చదువుకున్న వాళ్ళేమో ఇంటి దగ్గర తిరిగే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఎన్నో విధంగా అన్ని ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని చెప్పి కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం కానీ, కుటుంబాలు కానీ, ఊర్లు కానీ, అదేవిధంగా అన్నీ బాగుండాలి అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అధికారానికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మేమైతే జిల్లాలో నాయకులు అంతా కూడా యూనిటీగా ఉన్నాం. ఏ జిల్లా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అడిగినా, లేకపోతే లోకేష్ గారి ప్రోగ్రాం అయినా, ఏదైనా కూడా మేమందరం కలిసి కూర్చుంటున్నాం. ఏ ప్రోగ్రాం చేసినా ఈరోజు ప్రకాశం జిల్లా నుంచే మొదలు పెట్టేటట్టుగా సక్సెస్ఫుల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ మూలకు పోయినా కూడా ఒక ఆదర్శంగా మేమందరం కూడా కలిసి మేము పనిచేస్తున్నాం. మీరు కూడా ఊళ్ళల్లో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదైతే మనం చేయాల్సిన పనులు ఉన్నాయో ఈ 2 నెలలు కూడా ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరినీ కోరుకుంటున్నా. మన విజయ్ 2 సార్లు ఇక్కడ ఓడిపోవటాలు జరిగినాయి. ఈసారి ఖచ్చితంగా మంచి మెజార్టీ తోటి మన విజయ్ సంప్రదాయంలో తెలుగుదేశం జెండా రావాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. విజయ్ కూడా ఎప్పుడు కూడా చదువుకున్న వ్యక్తి, అన్ని విధాలుగా కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి. కాబట్టి విజయ్ని కూడా మంచి మెజార్టీతో మీ అందరూ కూడా గెలిపించి ఏదున్నా కూడా నాయకులంతా ఒకటి ఘాటుగా మనం ఈసారి 19 రూపాయల్లో తెలుగుదేశాన్ని విజయం సాధించేదానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మన గ్రామంలో ఒక మంచి కార్యక్రమం పెట్టి మీలో ఒకటిగా మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈరోజు మీ గ్రామానికి పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు. పెద్దలు విజయ్ కుమార్ గారికి కూడా డీజే పాట పెట్టించండి. డీజే పాట పెట్టి అయిపోయింది. కార్యకర్తలు కంటే నాయకులు కార్యకర్తలు సాయి కుమార్ గారు చూడన్నా ఒక ఫోటో దిగ రవణ ఫోటో దిగు రవణ పక్కకి రావా సాల్ గారికి కూడా పెద్ద వేసుకో వెనక